అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను ఉరికిపేట గ్రామ సర్పంచ్. నా పేరు కొండపోగు దిలీప్ కుమార్. ఈరోజు ఉదయం 11 గంటలకి 24/7/2025 గ్రామం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి జంగంరెడ్డిపల్లిలో మాకు జరిగినటువంటి ప్రజా పర్యావరణ అభిప్రాయ సేకరణలో భాగంగా గౌరవ మన కందుకూరు సబ్ డివిజన్ అధికారి గారు వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా 233 సర్వే నెంబర్లో మైనింగ్ అనుమతుల కోసం పోచ వెంకటరెడ్డి గారు అనుమతుల కోసం వచ్చారు. కానీ ఇక్కడ పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఇది ఇక్కడున్న ప్రజలకి పూర్తిగా నష్టం వాటిల్లేటట్టు ఉందనేది ఇక్కడ గ్రామ ప్రజలు 15 మంది దాకా వ్యక్తం చేశారు. ఒక గ్రామ సర్పంచ్గా వారికి నేను కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ అనుమతులు ఇవ్వద్దని మేము కోరుతున్నాము. దాదాపుగా ఇక్కడికి ఎటువంటి మైనింగ్ వాళ్ళు రాకుండా ఉండాలని చూడాలని అధికారులను కోరడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కడు పేదనటువంటి పేదవారు అనుకున్నటువంటి సహజ వనరుటువంటి ఏదైతే కొండ కింద చెట్లు కావచ్చు, అదేవిధంగా రాళ్లు కావచ్చు, ఇది ముఖ్యంగా పశువుల కోసం అది ఏర్పాటు చేసి ఎన్నో 70 సంవత్సరాల నుంచి అది అలా వదిలేసి ఫారెస్ట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు గట్టిగా వాదన నిలిపించినటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో వాళ్ళు అలిపెరకుండా ముందుకు కోరుకుంటూ అదేవిధంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కలెక్టర్ గారిని కోరుతూ ప్రత్యేకంగా ఆర్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొండ అనుకొని ఇల్లులు ఉన్నాయి. ఆ ఇళ్ల మీద వాళ్ళు రాళ్ళు బేలిస్తే వచ్చి పడి పొగ మంచి చెడ్డ ఆవిరైన తర్వాత మనుషులు అపాయమే కదా. మాకు ఇంద్రమ్మ కట్టిన కాలనీలు ఆ బండ వచ్చి పడితే కూలిపోయిన నైట్లో చచ్చినా దిక్కు లేదు. కానీ దానివల్ల మాకు అంత నష్టమే కానీ లాభం ఏమి లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం ఏదో ఒక సాయం చేసేదో దాన్ని ఆపేసేదో ఉండాలా. అయ్యా ఈ కొనం తీసేస్తామంటారు. మా ఊరు ఏడుంది. మనం ఎమ్మెల్యే గారికి అర్జీ కూడా ఇచ్చాము. చేసేసి మనకు పూర్తిగా నమస్కారం చేస్తున్నాము. దయచేసి మా దయచేసి మైనింగ్ ఆంబులెన్స్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అక్కడ శివాలయం ఉంది, ఊరి దగ్గరలోనే ఉంది. జంగాడిపల్లి పొలాలు కూడా అన్ని మొత్తం డబ్బు. దయచేసి మైనింగ్ ని ఆపవచ్చు మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి చేతులకు నమస్కారం చేస్తున్నాము. భాస్కరాపురం అలాగే జంగారెడ్డిపల్లి గ్రామాలు చూస్తే ఎక్కువగా క్లోరిన్ వాటర్ ఎక్కువగా ఉంది. క్లోరిన్ వాటర్ కారణంగా ఎక్కువగా కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అదే ఈ మైనింగ్ వస్తే ఇంకా పొల్యూటెడ్ అయ్యి అసలు మనుషులు జీవించడానికి కూడా చాలా బాధగా ఉంటుంది. అదేవిధంగా ఈ మైనింగ్ నిలుపుదల చేసి మా ప్రాణాలను కాపాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారే మమ్మల్ని ఇప్పుడు కాపాడాలి. ఎమ్మెల్యే గారు ఈ ఎక్కులపాటు ప్రజలను ఉద్దేశించి ఈ మైనింగ్ నిలుపుదల చేసి మా ప్రాణాలను కాపాడవలసిందిగా. మాకు పక్కన కొండ కిందనే 40-50 కుటుంబాలు ఉన్నాయి. మాది ఎస్సీ కాలనీ. మాకు ఈ చుట్టుపక్కల పల్లెలు కూడా కొండ కిందనే బతుకుతున్నాయి. గొర్రెలు గేదెలు గాని మేకలు గాని జీవాలు గాని మా కొండ ఆదరవ నరసల పోయిందనే మాకు ఆస్కారం లేదు. మాకు చుట్టుపక్కల పైర్లు మాకు కొండ ఆస్కారము. ఆ కొండ మైనింగ్ వ్యాపారం మేము చేయనీయము. ఏదానికైనా మేము రిస్క్ చేస్తాం. ఎంత దూరమైన పోతాం. ఎవరైనా మమ్మల్ని కలకరించుకొని దీన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మంచిది. మేము నుంచి ఇదే పార్టీలో కొట్టుతున్నాం కాబట్టి ఆయన మీద అభిమానంతో ప్రేమతోటి మేము ఎంతో మెజార్టీ గెలిపించుకున్నాము. మా మండలం కూడా మెజార్టీ ఇచ్చింది. కానీ మా గ్రామ ప్రజలు 3000 మంది ఉంటే 3000 మంది కూడా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ గ్రామసభని పెట్టి గ్రామసభ దారి దొంగ లేకుండా చెట్టలో కూడా సబ్ కలెక్టర్ గారిని తీసుకెళ్లి ఏదో గ్రామసభని పెట్టి ఊర్లో దండోరు లేకుండా జనాలు తెలియకుండా ఏదో చేసుకుని తూతు మంత్రం చేసుకుని వెళ్ళిపోయారు. మేము ఇన్ని రోజుల నుంచి ఇదే పార్టీలో ఇదే ఊర్లో ఉంటున్నాము. ఊర్లో ఉంటున్నాము. ఊరి కోసం మేము ప్రాణాలు వదులుతాము. కానీ ఆ చెప్ప మొదలము ఆ చెప్ప కింద మాకు 100 మీటర్లు కూడా లేకుండా స్కూళ్ళు, చర్చిలు, మనకు ఊరు అదే చెప్పలో విలీనమైంది. కావున మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ చెప్పను వదులుకోము. ఈ చెప్ప కోసం ప్రాణాలే ఇచ్చాము. మా ఎమ్మెల్యే గారు కూడా మా సహాయం చేస్తాడని ఆయన కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి తెలుగుదేశం కోసం ప్రాణాలతో పెట్టి పోతే డబ్బులు పోగొట్టుకొని మా పనులు పోగొట్టుకొని ఎంతో ఈ పార్టీ కోసం సేవ చేస్తున్నాం. కాబట్టి ఆయన కూడా మమ్మల్ని ఆదరిస్తాడని మమ్మల్ని గుర్తిస్తాడని మా కోసం మా పార్టీ వారి కోసం లేకుండా మా గ్రామ ప్రజల కోసం ఈ మైనింగ్ ఆపిస్తారని మాకు సపోర్ట్ చేస్తారని ఆయన 2 చేతులు ఎడుకొని దండం పెట్టి కోరుతున్నాను. మా ప్రాణాలు మాకు ముఖ్యము. పిల్ల జల్ల అంతా ఈ ఊరిని నమ్ముకొని బతుకుతున్నాము. ఎన్నో తరాల నుంచి ఈడున్నాము. ఎన్ని కుటుంబాలు ఈడ కాసుకొని ఉన్నారు. అందరినీ చంపేసి వాళ్ళను మైనింగ్ చేసుకోమంటే చేసుకోండి. మేమందరం ఏమైనా చచ్చిపోతాము. ఈ రోడ్లనైనా చచ్చిపోతాం. మేమంతా అందరినీ కావాలనుకుంటే మమ్మల్ని అందరినీ చంపి వాళ్ళు బాగుపడమని చెప్పు. అది
రెడ్డిపల్లి, భాస్కరాపురం ఈ 3 గ్రామాలకి ఈ మైనింగ్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందువలన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని రద్దు చేపించి ఈ గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఆయన ఏమాత్రం చర్య తీసుకోకపోతే ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఉధృత స్థాయిలో ఈ మైనింగ్ ఆపడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మైనింగ్ ఆపాలి, మైనింగ్ ఆపాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.